జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమిత్ షా గారు అతి పెద్ద యుద్ధం చేస్తున్నారు, మామూలు కూడా కాదు. సరే, న్యూస్ ఒకసారి చూడండి, మీకు పిచ్చగా నచ్చుతుంది. ఈ న్యూస్ అయితే మామూలుగా కాదు, పూనకాలు వస్తాయి అట్లే. అమిత్ షా గారు మన భారతదేశ హోంశాఖ మంత్రివర్యులు. సరే, ఇప్పటి వరకు మన దేశానికి హోమ్ మినిస్టర్లుగా పనిచేసినటువంటి నాయకుల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన అమిత్ షా గారే. అర్థమవుతుందా? చాలామందికి తెలియడం లేదు, కానీ అమిత్ షా గారు కత్తి మొన మీద నుంచొని యుద్ధం చేస్తారు. ఒకవైపున తన హోం మంత్రిత్వ శాఖను విజయవంతంగా నిర్వహిస్తూనే మరొక పక్క పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దుతారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా అంతే స్థాయిలో పనిచేస్తారు. ప్రస్తుతం అమిత్ షా గారు 4 రకాల యుద్ధాలు చేస్తారు. ఇదేంద్రా స్వామి, ఆయన 4 రకాల యుద్ధాలు ఆయనేంద్రా స్వామి చేసేది, సైనికులు కదా యుద్ధం చేసేది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇది ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది. అర్థమవుతుందా? ఒకటి, తీవ్రవాదులపైన యుద్ధం. రెండోది వచ్చేసి మావోయిస్టులపైన యుద్ధం. మూడోది వచ్చేసి అర్బన్ నక్సలైట్లపైన యుద్ధం. నాలుగోది వచ్చేసి డ్రగ్స్ రవాణా పైన యుద్ధం. అర్థమవుతుందా? మీకు ఇంకా వివరంగా చెప్తా. తీవ్రవాదులు, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు అంటే ఫలానా మనుషులు, ఫలానా వాళ్ళు, ఫలానా చోట ఉంటారు అని తెలుసుకోవచ్చు అనమాట. కానీ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ను అరికట్టడం అంటే మామూలు మాటలు కాదు. అసలు డ్రగ్స్ రవాణా వెనక ఎవరు ఉన్నారో, ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నాయో, ఎటువైపు నుంచి ఈ డ్రగ్స్ను మన దేశంలోకి ప్రవేశపెడుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం అనమాట. ప్రస్తుతం ఈ డ్రగ్స్ విషయంలోనే అమిత్ షా గారు అతి పెద్ద యుద్ధాన్ని అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో యువతీ యువకులు ఈ డ్రగ్స్ బారిన పడతారు. మన శత్రు దేశాలైనటువంటి చైనా మరియు పాకిస్తాన్లో ఉద్దేశపూర్వకంగానే మన దేశంలోకి ఈ డ్రగ్స్ని అయితే స్మగ్లింగ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలా, ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ అటాక్ అనుకోండి, మనం యుద్ధం చేస్తాం, అర్థమవుతుందా? ఖచ్చితంగా మనం గెలుస్తాం కూడా, ఎందుకంటే మన దమ్ము, మన ధైర్యము, మన తెగింపు, మన దేశభక్తి అలాంటిది. కానీ ఈ పాకిస్తాను, ఈ చైనా కుట్రపూరితంగా కావాలని ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్ అంతా కూడా స్మగ్లింగ్ చేస్తారు, ఇది మన దేశంలోకి పంపిస్తున్నారు అక్రమ రవాణా ద్వారా. అప్పుడు ఆ డ్రగ్స్ను మన దేశంలో ఉన్నటువంటి యువత వాడతారు. తద్వారా ఏంటంటే వీళ్ళు డ్రగ్స్ వాడిన వాళ్ళు ఎట్టుంటారు మీకు తెలీదా? కనీసం వాళ్లకు లక్ష్యం అనేది ఉండదు, బతుకు మీద ఆశ అనేది ఉండదు, ఎంతసేపటికి నిషాలో మునిగి తేడా తప్పితే వీళ్ళకు రెండో ఆలోచన, రెండో ధ్యాస అనేది ఉండదన్నమాట. అంటే ఈ దేశ యువతను దెబ్బ కొట్టడానికి, తద్వారా ఈ దేశాన్ని దెబ్బ కొట్టడానికి మన శత్రు దేశాలైనటువంటి చైనా మరియు పాకిస్తాన్లో ఈ రకమైన యుద్ధం చేస్తారు మన మీద. ఫలితంగా మన దేశంలో ఈ డ్రగ్స్కు బానిసలవుతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ విషయం మీదనే మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ, నేను భారతదేశంలో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు నేను హామీ ఇస్తున్నా, మీ పిల్లలను డ్రగ్స్ బారిన పడకుండా చూసే బాధ్యతను నేను తీసుకుంటా. ప్రస్తుతం మన దేశంలో 7% ప్రజలు డ్రగ్స్ను వినియోగిస్తున్నట్టు తెలుస్తుందంట. ఎంతమంది? 7% మందియా? అర్థమవుతుందా? వీళ్ళలో 1.2% మంది డ్రగ్స్కు పూర్తిగా బానిసలుగా మారిపోయినారు. అందుకే ఈ డ్రగ్స్ బానిసల కోసం ప్రత్యేకంగా డ్రగ్స్ ఎడిక్షన్ సెంటర్ను ప్రారంభించాం. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా వినియోగిస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా మరొక 20 డ్రగ్స్ ఎడిక్షన్ సెంటర్లు కూడా ప్రారంభించున్నాము అని చెప్పినారు. చూడండి ఏం కర్మో చూడండి. ముందు మనకు బుద్ధి ఉంటే ఇంత దూరం అయితే ఉండదు. మనము మీకు తెలిసినో లేదో ఈ డ్రగ్స్ వాడేవాళ్ళు ఒకసారి ఆలోచించాలా, వీళ్ళకి తెలియకుండానే పరోక్షంగా చైనాకు, పాకిస్తాన్కు వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు. ఎందుకంటే ఈ డ్రగ్స్ వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ డ్రగ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు. దాన్ని బట్టి అంటే ఈ భారతదేశంలో ఉన్న యువతను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, చైనా, పాకిస్తాన్ వాళ్ళు. ఆ టార్గెట్కు వీళ్ళు బలవుతున్నారు అనమాట. అంటే పరోక్షంగానే వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడిపోయినట్టు, వాళ్ళ టార్గెట్కి వీళ్ళు బలవుతూ ఉన్నట్టు. అంతేనా కదా? తద్వారా ఏంటంటే వాళ్ళు మన దేశాన్ని దెబ్బ కొట్టినట్టు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సరే, ఇకపోతే అమిత్ షా గారు మాట్లాడతా, భారతీయులకు నేను హామీ ఇస్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3.63 లక్షల కేజీల డ్రగ్స్ను, మత్తు పదార్థాలను పట్టుకున్నారు. దీని విలువ వచ్చేసి 8.150 కోట్లు. ఇకపోతే 2014 నుంచి 2024 వరకు మా ప్రభుత్వ హయాంలో, అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో 24 లక్షల కేజీల డ్రగ్స్ను, మత్తు పదార్థాలను పట్టుకున్నాము. ఎంత? 24 లక్షల కేజీలు. అర్థమవుతుందా? వీటి విలువ ఏకంగా 56,861 కోట్లు. చూడండి. ఇక గత సంవత్సర కాలంలో మన దేశంలో
16,914 కోట్ల విలువైనటువంటి ఈ డ్రగ్స్ను మత్తు పదార్థాల్లో పట్టుకొని ధ్వంసం చేసినాం. అంతేకాకుండా ఈ డ్రగ్స్కు రాజమార్గాలైనటువంటి త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల నుంచే డ్రగ్స్ను మన దేశంలోకి రాకుండా గట్టి చర్యలు అయితే చేపడుతున్నాం. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలలో ఈ పాపి పంటను పండించకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. నేను ఇంతకుముందు కూడా ఒక న్యూస్లో చెప్పిన, పాపి పంట అంటే గసగసాలని, దీన్ని డ్రగ్స్కు అదేవిధంగా నల్ల మందుకు వీటన్నిటికి కూడా వాడతారన్నమాట. అర్థమవుతుందా? ఇకపోతే పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ జరగకుండా సర్వలెన్స్ డ్రోన్ల ద్వారా పహారా కాస్తున్నామని చెప్పినారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ యువతలు పంపిస్తున్నారయా. అర్థమవుతుందా? ఈ పంజాబ్లో మరి విపరీతంగా ఉన్నారు ఈ డ్రగ్స్ వాడేవాళ్ళంతా కూడా. పిచ్చి కుక్కల మారి, పిచ్చోళ్ళ మారి, ఆ జాంబీలు ఉంటారు కదా, ఆ మారి బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు, ఆ విధంగా తయారైపోయింది. అంతేకాకుండా ఈ డ్రగ్స్ను విక్రయించే వాళ్ళపైన, అదేవిధంగా ఈ పాపి పంటను సాగు చేసే వాళ్ళపైన కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధించేలా త్వరలోనే పార్లమెంట్లో చట్టాలను కూడా తీసుకురాబోతున్నాం. భారత్కు డ్రగ్స్ సప్లై అయ్యే అన్ని మార్గాలను మూసేస్తున్నాం. ఇందుకోసం మేము పెద్ద యుద్ధమే చేస్తున్నాము. అంతిమంగా భారతీయుల క్షేమమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నామంటూ అమిత్ షా గారు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. మన దేశంలో డ్రగ్స్ వినియోగం ఈ స్థాయిలో ఉండదని అమిత్ షా గారు ఈ మాటలు చెప్పే వరకు నాకు కూడా తెలియదు. అర్థమవుతుందా? ఏది ఏమైనా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏది అసలు నాకు అర్థం కావడంలో పిచ్చెక్కుతుంది. ఇంతమంది ఉండారా మన దేశంలో డ్రగ్స్ వాడేవాళ్ళు అనేసి. దారుణంగా ఉండదు పరిస్థితి అయితే. ప్లీజ్ 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 దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోవద్దు. అది మన జీవితాలను చిదిమేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన శత్రు దేశాలు మన దేశం మీద పైచేయి సాధించినట్టు. మీకు అర్థం అవుతుందో లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా మీ పరిధిలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మార్పు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.